రైతుల నుండి తీసుకున్న భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. రైతులు కలెక్టర్కు పెట్టుకున్న అర్జీపై 3 వారాలలోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామంలో 1975లో ప్రభుత్వం 120 దళిత కుటుంబాలకు 416 ఎకరాల భూమిని అసైన్ చేసింది. ఆ బీడు భూములను ఎన్నో కష్టాలు పడి చదును చేసుకొని ప్రభుత్వం కల్పించిన బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యంతో ఏడాదికి 2 పంటలు వరి మరియు ఆరుతడి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ భూముల్లో గ్రానైట్ రాయి ఉన్నదని గ్రహించి 2021లో ఆ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. భూమి స్వాధీనంలో 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా బలవంతంగా రైతులను బెదిరించి మీరు అంగీకరిస్తే నష్టపరిహారం ఇస్తామని, లేకుంటే బలవంతంగానైనా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని దళిత గిరిజనులను మోసం చేసింది. 120 మంది లబ్ధిదారులకు గాను ప్రస్తుతం వారి వారసులు 244 మందిగా ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ ఎకరానికి 8.33 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించారు. ఆ రోజు నుండి పేద రైతులు రైతు సంఘాల ఆధ్వర్యంలో